రాహుల్ గాంధీ భారత్ చోడో పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు. ఇక బీసీ జనగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని చెప్పారు. బీసీ ఛాంపియన్స్ మేము అని మోదీ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బీసీ జనాభా ప్రకారం చట్టసభల్లో 50% స్థానాలు కేటాయించాలన్నారు విహెచ్ హనుమంతరావు. ఇక బీసీల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. ఇవాళ బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు. రాహుల్ గాంధీ సిద్దరామయ్యలను బీసీ గర్జన సభకు ఆహ్వానిస్తామని విహెచ్ తెలిపారు. టీఆర్ఎస్ చేసి బీఆర్ఎస్ పేరు పెట్టినప్పుడే ఎవరైతే బలిదానాలు చేశారో, ప్రాణాలు అర్పించారో ఎవరిని అడగకుండా తన సొంతంగా యావత్ భారతదేశంలో లీడర్ కావాలని ఆలోచన చేసినప్పుడు ఆయన గెలిచింది సెంటిమెంట్ తోటి. మా కాళ్ళ మీద మేము నిలబడలే, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచన చేసిన వాళ్ళు అందుగురించే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది, ఇంతమంది బలిదానం చేస్తున్నారని వచ్చినప్పుడు దాన్ని పేరు మార్చడం వల్లనే అక్కడి నుంచే డిఫరెన్సెస్ మొదలైనాయి. ఈయన ఎప్పటికన్నా త్యాగం చేసిన వాళ్ళనే మర్చిపోతే రేపు నన్ను కూడా మర్చిపోతాడనే ఆలోచనతో ఆయన పార్టీ మారడం, రాహుల్ గాంధీ తర్వాత ఆయన సమక్షంలో చేరడం, ఇప్పుడు ఆయన కూడా క్యాంపెయిన్ కమిటీ కో చైర్మన్ గా చేయడం, మొట్టమొదటిసారిగా నా ఇంటికి రావడం, తప్పనిసరిగా ఆయన ఆలోచన కలిసి పనిచేద్దాం, ప్రజల త్యాగాలను గుర్తించి ప్రజలకు ఈనాడు కూడా త్యాగాలు చేసిన వాళ్ళని మర్చిపోయారు కాబట్టి ఈసారి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఇచ్చిన మాటలు కూడా ఎక్కడ నిలబెట్టుకోలే.